యా చూడండి, ఈరోజు మనం ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలని చూపిస్తాను. ఎప్పుడైతే మీ పేరు మీద నేను టాలీ ఎడ్యుకేషన్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఉంటానో, వాళ్ళు మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది మీ మెయిల్ ఐడికి డైరెక్ట్‌గా పంపిస్తారు. సో, వాటిని మనము వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అంటే మీ పేరు మీద ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్లైన్ అసెస్మెంట్స్ ఎలా రాయాలనేది ఈరోజు చూపిస్తాను. సో, మాక్సిమం మనకి ఒక 12 టెస్టులుంటాయి. ఓకే. మీకు టైం ఉన్నప్పుడు వెళ్లి అక్కడ రాసుకోండి. వీక్లీ ఒక ఆన్లైన్ అసెస్మెంట్స్ రాసుకోండి. ఓకేనా? మీకు టైం ఉన్నప్పుడు. సో, ఇప్పుడు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేస్తున్నాను. సో, ఇక్కడ టాలీ ఎడ్యుకేషన్, టాలీ ఎడ్యుకేషన్ అని టైప్ చేయండి. క్లిక్. లేకుంటే tallyeducation.com అని ఇచ్చినా కూడా డైరెక్ట్‌గా పోర్టల్ ఓపెన్ అవుతది. ఓకే. ఈ విధంగా పోర్టల్ ఓపెన్ అవుతది. ఇక్కడ మనం ఏం చేయాలి? మీకు మెయిల్ ఇచ్చుంటారు కదా! విజయ విజయాది ఓపెన్ చేస్తున్నాను. చూడండి. ఓకే. సో, అది. ఇక్కడ పాస్వర్డ్ ఆమె మెయిల్ ఐడీకి వచ్చి ఉంటుంది. అది నేను ఇక్కడ ఇస్తాను. సో, ఆ పాస్వర్డ్ ఎవరికీ షేర్ చేయకూడదు. లేకపోతే వాళ్ళు రాసేస్తారు. NWDLG తర్వాత చెప్పండి. ఓకే. లాగిన్. ఈ విధంగా ఒక పోర్టల్ అనేది ఓపెన్ అవుతది. ఇలాగైనా అవుతది. లేదు అంటే చూడండి. ఇలా అయిన తర్వాత డాష్‌బోర్డ్, ఈ లెర్నింగ్ కంటెంట్ కూడా ఉంటది. ఇది మీకు అఫీషియల్‌గా మీకు మాత్రమే ఇస్తారు. ఈ కంటెంట్‌లోకి వెళ్తే టాలీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంటది. మీరు నేర్చుకున్నంత ఉంటది. నేను చెప్పింది గాక ఇంకా చాలా ఉంటది దీంట్లో. మీరు ఓపికగా నేర్చుకున్నంత మీకు దీంట్లో ఉండడం జరుగుతుంది. టైం ఉంటే మీరు నేర్చుకోవచ్చు వీడియో చూసుకుంటూ. చూడండి. వీడియోస్ రూపంలో ఉంటాయి. మీకు టైం ఉన్నప్పుడు వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని వీడియోస్ చూసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. టాపిక్ వైస్ ఇచ్చి ఉంటారు. ఎవరి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్‌కి వాళ్ళు సెపరేట్‌గా పోర్టల్ ఇచ్చుంటారు. ఆ పోర్టల్‌లో మీరు చూసుకోవచ్చు. చూడండి, మొత్తం ఏ టు జెడ్ కంటెంట్ ఉంటాయి. ఈవే బిల్ గురించి ఉంటది. ఈ ఇన్వాయిస్ గురించి ఉంటది. ఓకే. హైరార్క్స్ గురించి ఉంటది. ఆల్రెడీ వాడు ఇచ్చేసి ఉంటాడు ఇక్కడ. ఏమేమి ఉన్నాయనేసి. ఇదంతా డేటానే. మీకు టైం ఉంటే చూసుకోవచ్చు. ఓకే. తర్వాత అసెస్మెంట్స్, మాక్ టెస్ట్. ఇవి మీ మాక్ టెస్ట్‌లు. టోటల్‌గా 12 టెస్ట్‌లు ఉంటాయి. సో, జీఎస్టీ గురించి 3 టెస్ట్‌లు ఉంటాయి. టీడీఎస్ గురించి 3 టెస్ట్‌లు ఉంటాయి. టెక్నికల్ పాయింట్స్ గురించి 3 టెస్ట్‌లు ఉంటాయి. అన్నీ మిక్స్ అయిపోయి 3 టెస్ట్‌లు ఉంటాయి. ఎంత టైమింగ్ ఉంటది అవన్నీ కూడా ఇక్కడ ఇస్తారు. జాబ్స్ కూడా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయి అనేది మొత్తం ఇండియా వైజ్ చూపిస్తారు. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూనే ఉంటారు. ఏ రోజుకి ఆ రోజు. చూడు, మొత్తం 758 జాబ్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మొత్తం జాబ్ వేకెన్సీస్ 9,515 ఉన్నాయి. ఇక్కడ షోయింగ్ మామూలుగా పేజెస్ ఇవి. జాబ్స్ అయితే 9,515 ఉన్నాయి. డీటెయిల్స్ అని ఇస్తే మొత్తం ఎక్కడెక్కడ న్యూ ఢిల్లీ, ఓకేనా, సూరత్, అహ్మదాబాద్ ఇవన్నీ చూపిస్తాయి. బెంగుళూరు, హైదరాబాద్, కోల్కతా, ముంబై. ఇప్పుడు డీటెయిల్స్ చూడాలి. జస్ట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తే దానికి ఎవరు ఎలిజిబిలిటీ, శాలరీ ఎంత, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తారు. చూడండి, ఇలా ఒక్కొక్కరు ప్రొఫైల్‌కి ఒక్కొక్కరు సెపరేట్‌గా ఇచ్చేస్తారు. ఇంకా లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ నుంచి లాగౌట్ అవ్వచ్చనమాట. ఓకే. ఇప్పుడు మనం అసెస్మెంట్స్‌లోకి వెళ్దాం. మాక్ టెస్ట్. ఇక్కడ నేను టేక్ టెస్ట్. ప్రొసీడ్. ఇక్కడ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఓకే. టోటల్ 20 క్వెషన్స్ ఉంటాయి.
ఓకే, మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి. 15 మినిట్స్లో ఎగ్జామ్ రాయాలి. ఓకే, టెస్ట్ డ్యూరేషన్ 15 మినిట్స్. స్టార్ట్ టెస్ట్. చూసారా, 20 క్వశ్చన్స్. టైమింగ్ కూడా ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. టెస్ట్ అయిపోతే ఫినిష్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. యూజింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్ ఫ్రమ్ ది జిఎస్ఆర్ యాన్యువల్ కంప్లీషన్ రిపోర్ట్ వీ కెన్ రికార్డ్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ టాలీ పేపర్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకవేళ మీరు తప్పు చేసినా, మిస్టేక్స్ చేసినా, ఆన్సర్స్ ఆఫ్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత సెషన్ మనకి ఆన్సర్స్ అనేది అక్కడే ఉంటాయి. ఓకే, ఎక్కడ మనం తప్పు చేసామనేది ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ప్రివ్యూ అంటే బ్యాక్ వస్తుంది, క్యాలిక్యులేటర్ ఆన్ చేయొచ్చు, నెక్స్ట్ ఇస్తే నెక్స్ట్కి వెళ్ళిపోతుంది. ఒక్కొక్కసారి మనం ఒకే ఆన్సర్ కరెక్ట్ ఉండదు, 2-3 కూడా కరెక్ట్ ఉంటాయి, కాబట్టి ఇలాంటి బాక్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ది టైప్ ఆఫ్ డీలర్ హ్యాస్ టు పే 1% ట్యాక్స్ రేట్ అండర్ జిఎస్టీ కాంపోజిషన్ స్కీమ్? తప్పులు పోయినా కూడా మనకి ఇక్కడే ఉంటాయి. డైరెక్ట్ ఎంట్రీ ఆన్ పోర్టల్, ఏపీఐ, ఈఆర్పి, ఎస్ఎంఎస్ మొబైల్ యాప్ ఆర్ ది మోడ్స్ generating e-invoice in IPR portal. Which of the following details will appear in the e-way bill register of Tally Prime? ఎప్పటికప్పుడు ఈ అప్డేట్ అవుతూనే ఉంటాయండి. ఎప్పటికప్పుడు క్వశ్చన్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఎలా అప్డేట్ చేస్తూ ఉంటే దానికి విధంగా తయారు చేస్తూ ఉంటారు వీళ్ళు. సో నేను కూడా అప్డేట్ అవుతూనే ఉండాలి ఎప్పటికప్పుడు. నాకు కూడా తెలియంటి చాలా ఉంటాయి.
చూడండి, ఎన్ని తప్పులు పోయా కూడా అక్కడ కరెక్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. 20 క్వశ్చన్స్ అయిపోయి ఫినిష్. మిస్టేక్స్, కరెక్షన్స్, ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా ఇక్కడ ఉంటుంది. చూడండి, సో ఈమెయిల్ ఐడి, టోటల్ క్వశ్చన్స్, టెస్ట్ డ్యూరేషన్. సో టోటల్ కరెక్ట్ ఆన్సర్స్ 12. 20లో కరెక్ట్ అయ్యాయి, 12 అయ్యాయి, 60% వచ్చింది. నువ్వు ఏమేమి తప్పు చేసావు అనేది ఇక్కడ ఆన్సర్స్ ఉంటాయి. ఇది నేను పెట్టిన టిక్, కానీ ఆన్సర్ ఇది కరెక్ట్. నేను ఇది పెట్టాను 2, ఒకటే పెట్టాను, నేను 2 పెట్టాను, బట్ ఒకటి మిస్టేక్ పోయింది. ఇది కరెక్ట్, మ్యానుఫ్యాక్చరర్, తర్వాత ట్రేడర్. ఆన్సర్స్ అన్నిటికీ ఉంటాయి ఇక్కడ. ఇరవై క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉంటాయి. మీరు వీలైతే ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత పెన్ పేపర్ తీసుకొని రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. గవర్నమెంట్ ఏదైతే అప్డేట్లు చేస్తూ ఉంటుందో ఆటోమేటిక్గా వీళ్ళు కూడా అప్డేట్ చేస్తూ వస్తారు పోర్టల్లో. ఇలా ఓకే, ఇలా 20 క్వశ్చన్స్కు మిస్టేక్స్ వెళ్ళినా కూడా ఇక్కడే ఆన్సర్స్ ఉంటాయి మనకి. ఈ విధంగా మీరు అన్ని టెస్టులు రాయాలి, రిమైనింగ్ టెస్టులు కూడా రాయాలి. రీఫ్రెష్ ఇస్తే ఎన్ని మార్క్స్ వచ్చాయనేది ఇక్కడ చూపిస్తుంది, 60%. ఇంకా రిమైనింగ్ కూడా అంతే సేమ్. ఇంకా లాగౌట్ అవ్వాలంటే ఇక్కడ వెళ్ళి లాగౌట్, మీ స్క్రీన్ నుంచి బయటకు వచ్చేస్తారు. ఇలా వస్తుంది, tallyeducation.com అని టైప్ చేస్తేనే ఇలా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి ఇస్తాను, ఇక్కడ వెళ్ళి tallyeducation.com అని టైప్ చేస్తేనే ఇలా డైరెక్ట్గా ఒక పోర్టల్ వస్తుంది. ఇలా డైరెక్ట్గా పోర్టల్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అయినా వచ్చు. ఇక్కడ లాగిన్ అవుతే డైరెక్ట్గా ఇక్కడ ఇప్పుడు ఇంతకుముందు చూపించాం కదా, మనకి లాగిన్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఇస్తానే ఇక్కడ సేవ్ చేసి లాగిన్ అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇప్పుడు మీరు అన్ని ఎగ్జామ్స్ రాసిన తర్వాత మీకు సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత ఇదే పోర్టల్లో లాస్ట్లో వెరిఫై యువర్ సర్టిఫికేట్ ఇక్కడ ఇచ్చామంటే మీకు ఒక నెంబర్ జనరేట్ అయి ఉంటుంది. ఆ నెంబర్ ఇక్కడ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీ పేరు మీద ఎక్కడ ఉన్నా చూపించేస్తుంది ఒరిజినల్ సర్టిఫికేట్, డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి. ఓకే, సో ఇదేమ్మా, ఈ విధంగా మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్ అనేది రాసుకోవాలి. ఓకేనా? సో అది ఏమైనా డౌట్స్ ఉన్నాయా?